వారి త్యాగాలు, వారి గుణగణాలు ఇవన్నీ కూడా ఈరోజు గాంధీ భవన్ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవంతా రిమైండ్ అంటే జ్ఞాపకం చేపిస్తున్నాం. అంటే గత మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ఆ 70 80 ఏళ్ళు ఉన్న 90 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ అంటే ఏందో తెలుసు, ఆ చరిత్ర ఏదో తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ 15 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచో లేదా 20 ఏళ్ళ నుంచో 25 కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామందికి తెలియదు ఇదంతా. కాబట్టి ఈ మీడియా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఈ మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఒకసారి యావత్ ప్రజలందరూ కూడా చెప్పాలనే ఒక ప్రయత్నంలో కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నాను. చాలా 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 మాట్లాడుతున్నారు. నేను నిన్న ఈరోజు కూడా చూసిన రఘునందన్ మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. వాళ్ళు పదే యుద్ధం గురించి, పాకిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించి, భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ఏం చేసింది, వాళ్ళ చరిత్ర మాట్లాడుతున్నారు. నేను రఘుకి ఏమంటున్నానంటే, నేను ఒకటే చెప్తున్నా, రఘు, ఒక పొలిటీషియన్గా నువ్వు ఎక్స్పోజ్ కావడానికి నువ్వు ఏది మాట్లాడినా అది నేనేమి కామెంట్ చేయ. కానీ ఒక చరిత్ర, ఒక త్యాగము, ఒక ఐడియాలజికల్ మంచి భావాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడుకున్న వ్యక్తే ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు. అది ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇది ఏదో మా పార్టీ నాయకుడు కదా అని నేను చెప్పడం కాదు. ఎవరైనా నాన్ పొలిటికల్ మనుషులను అడిగితే త్యాగాల కుటుంబము, త్యాగాల నిలయము, దేశ ప్రజల కోసము ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే అది చెప్తారు. ఆనాటి నుంచి ముందు ఎవరి పేరు చెప్తారు, వాళ్ళు ఇందిరా గాంధీ గారి నుంచి చెప్తారు. తర్వాత నెహ్రూ గారి చరిత్ర వస్తుంది, మహాత్మా గాంధీ వారి యొక్క త్యాగాల చరిత్ర వస్తుంది, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారిది వస్తుంది, సోనియా గాంధీ గారిది వస్తుంది. ఈరోజు వాళ్ళ యొక్క జీన్స్, వాళ్ళ బ్లడ్డే ఈరోజు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు. ఇది చరిత్ర. ఇది నువ్వు ఎంపీ కావచ్చు, కాదని అంటలేము. నీ ఎంపీ గౌరవానికి మేము నీకు మర్యాద ఇస్తాం కానంటే, కానీ నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. నేను కూడా మోడీ గారి గురించి చాలా మాట్లాడవచ్చు, కానీ మేము లిమిట్స్లో ఉంటాం, గౌరవంగా ఉంటాం. ప్రధానమంత్రి గారు మోడీ గారు గౌరవంగా ఉంటాం. నువ్వేదో మొన్న కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసిండు కదా అని మాట్లాడుతున్నట్టు. మన కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసినట్టుంది కదా, రఘుకి డైరెక్ట్ ఇండైరెక్ట్ వేసినట్టున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పాపం ఇప్పుడు ఆయన రాజకీయ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేస్తున్నాడు. కాశ్మీర్ అంటాడు, కన్యాకుమారి అంటాడు, తెలంగాణ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ మొట్టికాయలకు మధ్య భ్రమించినట్టుంది రఘునందన్కి. కిషన్ రెడ్డి మొట్టికాయలకే రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టుంది మళ్ళీ అతనిది కూడా. ఓకే, ఇదంతా మామూలు అనుకో రాజకీయాలలో. కానీ ఒకసారి చరిత్రలో పోతున్నా, దయచేసి మీడియా సోదరులందరూ ఇది కొంత కవర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్వాతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి మొదలు పెడుతున్నా, అంకెలతో సహా చెప్తున్నా. కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పుట్టిన రోజు 1885వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది.